ఇక రాజకీయాలకు వస్తే తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ ఇబ్బంది వస్తే ఈ పార్టీకి ఏ అంశాల మీద జనం కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కువ కోపంతో ఉన్నారు అని ఒక పోల్ పెడితే 6,500 ఓట్లు వచ్చినాయి. 6 గ్యారంటీ పథకాల అమల్లో వైఫల్యం మీదనే జనాలందరికీ కోపం ఉన్నది, 68%. నిరుద్యోగ సమస్య మీద 12% మంది ఉన్నాయి. కుంభకోణాల మీద 9%, అంతర్గత కొట్లాటల మీద 11%. సో జనాలు ఏంది వీళ్ళు కొట్లాడుకున్నా పెద్దగా అంతగా పట్టించుకోవట్లేదు, వాళ్ళు కుంభకోణాలు చేసినామన్నా పెద్దగా పట్టించుకోవట్లేదు. వాళ్ళు జాబ్ గ్యారంటీ అనేది 6 గ్యారంటీల్లో ఒకటి కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇస్తారంటే ఈ 6 గ్యారంటీల అమలు చేయకపోవడం అనేది దారుణము. సో కాంగ్రెస్ పార్టీ మీద ఒకవేళ వ్యతిరేకత ఉంటే ఈ 3 అంశాల మీద కాదు, ఇదే ప్రధానమైన అంశము, ఈ ప్రధానమైన అంశం మీదనే ఈ వ్యతిరేకత లభిస్తున్నది. కాబట్టి ఈ దాన్ని అమలు చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం సిద్ధంగా లేదు. వాళ్ళు కూడా ఓపెన్గానే చెప్తున్నారు ఇవేమి అయ్యేటివి కాదు, 2047 నాటికి చూసుకుందాం అంటున్నారు. సో జనాలు మరే ఈ వైఫల్యాల మీద తీర్పునిస్తారా లేదా వచ్చే 3 ఏళ్లలో అంతోకింతో ఏమన్నా వస్తుంది అని మళ్ళీ ఆశపడి ఓట్లేస్తారా అనేది మనకు 13వ తేదీన తెలియబోతుంది. ఇది ఇక్కడ ఉన్న మున్సిపల్ ఎన్నికల యొక్క జనాల అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీ మీద.